అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్న కారు టాటా నానో అండి. రతన్ టాటా గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం డిజైన్ చేశారు. నేనైతే ఈ కార్ని 2.5 years ముందు పర్చేస్ చేశానండి సెకండ్ హ్యాండ్లో. ఎప్పటి నుంచో నేను మా ఫ్రెండ్స్ అరుణాచలం వెళ్ళాలి, గిరి ప్రదక్షిణ చేయాలి, అగ్నిలింగం దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటా ఉండేవండి. May 23, 2025 అంటే 6 నెలల ముందు అయితే మేము వెళ్ళొచ్చేసామండి అరుణాచలంకి. జర్నీ డీటెయిల్స్ అయితే ఇప్పుడే పెడుతున్నానండి. ఫ్రైడే మార్నింగ్ 7కి బయలుదేరాము. ఫస్ట్ కాణిపాకం వెళ్ళి దాని తర్వాత అరుణాచలం వెళ్ళాలనేది మా ప్లానింగ్. నానోకి పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించి తర్వాత టైర్స్ అన్నిటికి కూడా ప్రెజర్ చెక్ చేయించి తర్వాత నాయుడుపేటకి దగ్గరలో హైవే పక్కనే టిఫిన్ కూడా చేసామండి. కాణిపాకంకి కొంచెం ముందు హెరిటేజ్ పార్లర్లో ఆగి కొన్ని స్నాక్స్, పాలకోవా అలాగే మజ్జిగ ప్యాకెట్లు అయితే మేము తీసుకున్నాము. ఇక్కడ లొకేషన్ బాగుంది. సో నేను నా క్యూట్ లిటిల్ నానోని ఫొటోస్ తీశాను. దాని తర్వాత నేను మా ఫ్రెండ్స్తో కూడా కొన్ని సెల్ఫీస్ తీసుకున్నానండి. నేను, నా బెస్ట్ ఫ్రెండ్ రాజు, అలాగే మా బామ్మర్దులు సతీష్, హరీష్ అండ్ సాయి, మొత్తం 5 మంది అండి. ముందర హ్యాపీగా ఇద్దరం కంఫర్ట్గా కూర్చున్నాము. వెనకాల ముగ్గురు కొంచెం అడ్జస్ట్ అయ్యి కూర్చున్నారు. అట్లాగే లగేజ్ కూడా వెనకాల చిన్న డిక్కీలో సెట్ చేసాము. ఆల్రెడీ కొన్ని స్నాక్స్, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా కార్ లోపల రెడీగా ఉన్నాయండి. అలాగే మా జర్నీ అనేది హ్యాపీగా సాగిపోయింది. నేనైతే నా నానో విషయంలో చాలా హ్యాపీ అండి. ఇప్పటి వరకు నేను నానోలో 15,000 kilometers అనేది తిరిగానండి 2.5 yearsలో, ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీస్తో కూడా. కాణిపాకం రీచ్ అయిపోయామండి 12 లోపు. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దర్శనం అయితే బాగా జరిగిందండి మాకు. అలాగే ప్రసాదాలు కూడా తీసుకొని బయలుదేరామండి కాణిపాకం నుంచి తిరువన్నామలై లేదా అరుణాచలంకి. రంజిత్, రాజుబాయ్, సత్తిపండు, సాయి, హరీషా. హాయ్ హరీష్. మీ అందరికి కూడా తెలుసు పంచభూత లింగాలు. శ్రీకాళహస్తిలో వాయులింగం, జంబుకేశ్వర్లో జలలింగం, ఏకాంబరేశ్వర్లో పృథ్వీలింగం, చిదంబరంలోని నటరాజస్వామి ఆలయంలో ఆకాశలింగం, అలాగే అరుణాచలంలో అగ్నిలింగం. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది చాలా విశేషం. పౌర్ణమి రోజైతే ఇంకా చాలా ఫేమస్. మేమైతే నార్మల్ డేస్లోనే వచ్చామండి గిరి ప్రదక్షిణ కోసం. అరుణాచలంకి మేము సాయంత్రం 4 గంటలకల్లా వచ్చేసాము. తర్వాత రూమ్ తీసుకొని ఫ్రెష్ అయ్యి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. తర్వాత నైట్ 8 గంటలకల్లా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తామని వెళ్ళాము. తర్వాత ఫుల్ రెయిన్ అండి. అందరూ రెయిన్ కోట్స్ అయితే కొనుక్కొని గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేసాము. రాత్రి 12 గంటలకల్లా గిరి ప్రదక్షిణ అయితే విజయవంతంగా పూర్తయిపోయింది. మా 5 మందికి కూడా ఈ గిరి ప్రదక్షిణ అనేది మొదటిసారి. ఈ రూట్ మ్యాప్ డీటెయిల్స్ అయితే 2 kilometersకి ప్రతి దగ్గర ఉంటాయండి. తర్వాత రూమ్కి వెళ్ళి బాగా రెస్ట్ తీసుకొని తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయ్యి దర్శనంకి అయితే మేము బయలుదేరామండి గుడికి. టెంపుల్ అయితే చాలా విశాలంగా చాలా బాగుందండి. కానీ దర్శనం టైం మాత్రం ఎక్కువ తీసుకుంది మాకు. టెంపుల్లోకి మొబైల్ అయితే తీసుకెళ్ళచ్చు, కానీ ఫోటోగ్రఫీ అనేది నాట్ అలౌడ్. అరుణాచలంలో కరుంగలి మాల కూడా ఫేమస్. ఇవి బయట షాపుల్లోనే కాకుండా ప్రదక్షిణ చేసేటప్పుడు స్టార్టింగ్లో మనకి ఆగ్నేయ లింగం వస్తుంది. ఆ గుడిలో కూడా ఈ మాలలు అనేది అమ్ముతారు. శివయ్య దర్శనానికి ముందే బయట మనకి పెద్ద నందీశ్వరుడు ఉన్నారండి. దాని తర్వాత మనకి టెంపుల్ యొక్క నమూనా అనేది ఉంటుంది. శివయ్య అయితే మాకు చాలా బాగా దర్శనం ఇచ్చారు. ఆ రోజు సాయంత్రమే మేము బయలుదేరామండి 5 గంటలకల్లా. వీలైతే సిరిపురం వెళ్ళాలనుకున్నాము, కానీ మాకు టైం సెట్ అవ్వక నేరుగా కృష్ణపట్నంకి అయితే బయలుదేరేసాము. నైట్ 11:30 కల్లా ఇంటికైతే వెళ్ళిపోయామండి. ఈ సక్సెస్ఫుల్ ట్రిప్ని అందించిన నానోకి థ్యాంక్స్, మరియు మా శివయ్యకి శతకోటి వందనాలు.